Hello everyone, welcome to part 2 of Saskatoon to Regina trip. సో ఎదురుగా మ్యూజియం ఉంది. ఇది పార్కింగ్ లాట్. సో వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మా వెహికల్ కూడా పార్క్ చేసేసి లెట్ మీ లాక్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం నడుచుకుంటూ వెళ్ళేసి దగ్గరే అనమాట, నాట్ దట్ మచ్ ఫార్. సో నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ మ్యూజియం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం. సో ఇక్కడ నుంచి పార్క్ చేసి వస్తున్నాం అనమాట. వస్తుంటే ఇక్కడే మ్యూజియం ఉంది. దీని పేరు రాయల్ సాస్క్వాచెన్ మ్యూజియం. ఇదే ఎంట్రన్స్ అనుకుంటాను. ఇలా వెళ్ళాలి. ఇప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవుతూనే ఒక రిసెప్షన్ లాగా ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ బహుశా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తారేమో, తర్వాత టికెట్ ఉందో తెలియదు. లెట్స్ వెళ్ళేసి అడుగుతాము. సో తర్వాత చూపిస్తాను. ఇది ఎంట్రన్స్లో ఉంది ఇలాగా. ఇది డైనోసార్ స్కల్ అనమాట. చాలా పెద్దగా ఉంది. అండ్ గ్రూవ్స్ ఉన్నాయి, లెగ్స్. అండ్ దెన్ ఇక్కడ it's coming from top to bottom. It's just a straight. So
ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇట్లా ఎంట్రన్స్ వస్తే ఇది కొంచెం డార్క్ మోడ్లో ఉంది చూడండి. డార్క్ మోడ్లో మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. దిస్ పెద్ద స్నేక్ లాగా ఉంది చూసారా. అండ్ ఇక్కడ పైన ఇది పైన ఒక ట్రీస్ లాగా ప్లాంట్స్ లాగా పెట్టేసి ఒక డైనోసర్. ఫిష్ లాగా ఉంది. చూడండి ఇక్కడ నుంచి వస్తే బిగ్ స్క్రీన్ లాగా ఒకటి పెట్టారు. సో ఇది ఒక పెద్ద స్క్రీన్ లాగా ఉంది. దీంట్లో చిన్న చిన్న డైనోసార్స్ డిస్ప్లే చేశారు. ఇదొక డైనోసార్, ఇదొక డైనోసార్. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది చూస్తే మీరు. వీడు ఏదో విచిత్రమైన సౌండ్ చేస్తున్నారు చూడండి. రీక్రియేటింగ్ టర్టిల్ ఐలాండ్ అండి. టర్టిల్ ఐలాండ్ అనేసి మనకి ఈ మూవీలో వస్తుంటుంది. ఏంటది మర్చిపోయా. మంచి మ్యూజిక్ చేస్తున్నాడు వినండి. చేయరా నాన్న మళ్ళా Amen tu temtek. Tatawa. స్టార్ట్ చేసింది. వద్దులేండి, ఎక్కువసేపు వింటే కళ్ళేకి ఉంటుంది, కళ్ళేకి వస్తుంది. ఇక్కడ పిల్లలు ఉన్నారు చూడండి. చిన్న టెంట్ లాగా వేసుకున్నారు అక్కడ. హోమ్ లాగా ఉంది. Life among humans is certainly childhood. And so is everything that
ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు. అది హానర్ అండ్ రెస్పెక్ట్, పర్సనల్ సిగ్నిఫికెన్స్ అంటే సంథింగ్. అది ఆటోమేటిక్గా గ్లాస్లో రొటేట్ అవుతుంది అనమాట. హాయ్ బడి. జాకెట్ అంటే బ్రెడెడ్ మూసీ హైట్ జాకెట్. Want you to test. She got tested too. చిన్న చిన్న మనుషులు కనిపిస్తున్నారు కదా. Stay 6 feet. Yeah, now we can go. స్నో గురించి వచ్చింది. అదొక వెహికల్ ఉంది, Yeah, it is. స్నో తీస్తున్నారు, స్నో ట్రీస్. In French, Capel means who is calling. స్నో షూస్ చూడండి, స్నో షూస్, ఫుట్వేర్, వాటర్, స్టోన్ బ్యాగ్ ఉంది ఇక్కడ, అండ్ సమ్ స్టిక్స్ ఉన్నాయి. అరస్ చూడండి, అప్పట్లో యూజ్ చేసిన అరస్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ చూడండి, ఒక వెహికల్ని వాళ్ళు హంట్ చేసేసి తర్వాత దే ఆర్ కిల్లింగ్ దట్. ఇక్కడ ఫిషింగ్ ఇన్ ద క్యాపిలై వ్యాలీ, అండ్ ఇదంతా ఫిషింగ్ సంబంధించిన వీడియో. ఇదంతా వాటర్ లాగా పెట్టేశారు. ఇక్కడ చిన్న చిన్న టెంట్స్ ఉన్నాయి. తర్వాత సీ షోర్ దగ్గర వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. మీరు చూస్తే క్లాత్లో ఫిషెస్ అన్నీ ఉన్నాయి చూడండి అక్కడ. సో ఇదొక బార్డర్ లాగా క్రియేట్ చేశారు వాటర్ కోసం. ఏంటంటే వాటర్ కింద నుంచి తీసుకొచ్చేసి పైకి తీసుకొస్తున్నారు, లిఫ్ట్ తీసుకొస్తున్నారు. If this relationship ever ended, we would cease to be Aboriginal people. డాగ్ చూడండి, డాగ్స్ ఫాక్స్ నాకు అర్థం అవ్వలేదు. సో Man and woman had a special bond with each other, a partnership where success and survival was dependent on both. They shared equally in the struggle to live and provide in the midst of a bounteous but unforgiving environment. They lived and traveled in small family groups, their movements and activities in close harmony with the seasons. Creation provided them with the necessities of life, such as food, clothing, and shelter. A remarkable culture emerged from this primal relationship between people and creation. This culture was based on an intimate knowledge of the natural world and on an intimate relationship with the Creator and the spirit world. Here you stupid dog. Sit still so I can put this pack on you.
Maybe you'd like to stay home too. స్టోన్ టూల్ టెక్నాలజీ అంట. ఇప్పుడు కింద అయిపోయింది, పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. పైనుంచి కూడా చూస్తే కింద నుంచి మనం చూసిన డైనోసరే ఉంది. ఇది ఒక వ్యూ అనమాట పైనుంచి. I see a big owl too, right above Carson's head. Yes. చూడండి మంచి క్రో అదో తింటుంది. ఇది చూడండి, గుల్ఫ్ చూడండి. This is where the wolves Look at mommy. ఇక్కడ చూడండి ఒక బర్డ్ ఉంది. తర్వాత ఇక్కడ టెంట్ లాగా ఉంది. దీంట్లో ఒక అనిమల్ ఏంటంటే ఫీడ్ చేస్తుంది వాళ్ళ బేబీస్కి. సో వాట్ దిస్ అనిమల్ ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇంకోటి దిస్ టైగర్. హే బేబీ, వాట్ టు కమ్ అవుట్. అండ్ లుక్ అట్ దిస్ అక్వేరియం. బర్డ్ పైనుంచి ఏంటంటే ఫిషెస్ తినడానికి వస్తుంది. పైన బర్డ్ ఉంది. ఇదొక ఏరియా. ఇక్కడ ఏంటంటే మంకీ అక్కడ ఉంది. సో మంకీ నాకు తెలుసు తెలీదు. ఇక్కడ కొన్ని ఇవన్నీ ఏంటంటే స్ప్రింగ్ సీజన్స్లో అనిమల్స్ అన్నీ ఏంటంటే ఇదొక డిస్ప్లే లాగా పెట్టారనమాట. సో ఇక్కడ 3 అనిమల్స్ ఉన్నాయి. అక్కడ మంకీ ఉంది. ఇదంతా స్నో ట్రీస్ దగ్గర చిన్న చిన్న స్పారోస్ అన్నీ ఉన్నాయి. పైన ఓల్ ఉంది. అండ్ ఈ బర్డ్ చూసారా, చిన్న బర్డ్ చెట్టు దగ్గర ఉంది. ఒకటి ఉంది. ఇక్కడ చూసారనుకోండి, పెద్ద పెద్ద ఈగలు, చాలా పెద్ద ఈగలు. అక్కడ నెక్స్ట్ పెట్టారు, అక్కడ వాటి పిల్లలు ఉన్నాయి. సో ఒకటి ఏదో అనిమల్ చంపేసి తీసుకొచ్చి తింటుంది అక్కడ. సో ఇక్కడ చూడండి ఎలా డిస్ప్లే చేస్తారో తెలియదు, కానీ ఇది ఈ ఆల్ వచ్చేసి గాల్లో ఉంది, ఎయిర్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక స్పైడర్ లాంటిది ఉంది చూడండి. మిక్స్డ్ గ్రాస్ ల్యాండ్ అంటాం. చిన్న చిన్నవి ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, మష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ డియర్స్ అన్నమాట. ఒక డియర్ అక్కడ కూర్చొని ఉంది. ఇక్కడ 2 డియర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న బర్డ్స్ ఉన్నాయి. వాటర్ లాంటిది పెట్టారు, బర్డ్స్ ఉన్నాయి. ఈ బర్డ్ కలర్ బాగుంది సార్, బ్లాక్ అండ్ ఎల్లో. అండ్ కొన్ని స్పారోస్ ఉన్నాయి. ఓవరాల్గా కొంచెం సౌండ్ కూడా పెట్టారు, సౌండ్ కొంచెం రియలిస్టిక్గా ఉండేటట్లు. చూడండి ఒక బైసన్ లాగా పెద్ద అనిమల్ ఉంది. ఇది క్రిస్మస్ ట్రీ లాగా ఉంది, కానీ సో వాటి యొక్క కొమ్ములతో ఏంటంటే ట్రీని పొడుస్తుంది. దాని కొమ్ములు చూసారా ఒకసారి, ఒక ట్రీ షేప్లో వచ్చేసాయి. సో కింద స్టోన్స్ లాగా పెట్టేసి, అక్కడ చిన్న మౌంటైన్ లాగా పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కవర్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కవర్ చేశారు. తర్వాత అనిమల్ని కూడా షేప్ బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ రండి. ఇది చూడండి, క్యాట్. ఎంత పెద్ద క్యాట్ ఉంది చూడండి ఒకసారి. సో వెరీ బిగ్ క్యాట్. ఇది క్యాట్ అయినా కాదు అర్థం అవుతుంది, క్యాటే అనుకుంటారు. ఇది చూడండి, ఫారెస్ట్ లాగా క్రియేట్ చేస్తారు వీళ్ళు. మొత్తం పైనుంచి టాప్లో కూడా ట్రీస్ లాంటిది ఉంది.
కింద కూడా ఏంటంటే మొత్తం ట్రీస్ కింద నుంచి తీసుకువచ్చారు. ఆ సౌండ్ కానీ ఆ ఫీలింగ్ వచ్చడానికి సౌండ్ కూడా పెట్టారు. లుకింగ్ నైస్, గుడ్ వన్. సో ఇది ఎగ్జిట్ అనమాట. సో ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ ఉండే మ్యూజియంలో 2 ఫ్లోర్స్ కూడా ఏంటంటే కొన్ని డైనోసార్స్, అనిమల్స్, స్నో బర్డ్స్ ఇవన్నీ చూసాం కదా. సో ఇది ఆల్మోస్ట్ ఎగ్జిట్. ఇక్కడ నుంచి వచ్చాము, ఇక్కడ ఎగ్జిట్ నుంచి అయిపోయింది ఇంతటితో. ఇప్పుడు ఏంటంటే లంచ్ టైం అయిపోయింది కదా, ఫుల్ ఆకలేస్తుంది. వెళ్ళేసి లంచ్ చేసుకొని తర్వాత ఇంకా వేరే లేక్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా చూసేటివి ఉంటే సో అక్కడికి వెళ్ళేసి చూస్తాం. సో ఒక మ్యూజియం అయిపోయిన తర్వాత సాస్కాచెన్ సైన్స్ సెంటర్ అనేసి ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేస్తాము. అండ్ యాక్చువల్గా లంచ్ టైం ఇది, కానీ ఏంటంటే 3:30కి ఒక రెస్టారెంట్ ఉంది, అది 3:30కి ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ అయ్యే లోపల 1 hour టైం ఉంది కదా అనేసి ఇక్కడ దీంట్లోకి వెళ్ళేసి దీంట్లో ఏమన్నా చూసుకొని తర్వాత వెళ్దాం. సో ఏమైందంటే కొంచెం లేట్ అయింది. లేట్ ఏం కాదు, లోపల క్రౌడెడ్ ఎక్కువ ఉన్నారంట. సో ఏంటంటే లిమిటెడ్ పీపుల్ మాత్రమే వీళ్ళు అలౌ చేస్తున్నారు లోపలికి. సో టైం కూడా 3 o'clock క్లోజ్ ఇది. సో లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి సో ఈరోజు వెళ్ళడానికి వీల్లేదు. సో సైన్స్ మ్యూజియం అయితే చూడలేకపోయాము ఇవాళ. అండ్ రేపటి వరకు ఇక్కడ స్టే చేయట్లేదు కాబట్టి సో ఇవాళ ఇది మిస్ అయినట్టే. సో బయటికి వెళ్ళేసి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి.